సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు రావు గారు షెఫ్ స్పెషల్ లో? సంథింగ్ కొంచెం అంటే ఇట్స్ నాట్ దట్ సిటీ డిష్ అంటారు, కొంచెం ఊర్లో ఓకే చేస్తారు, నల్ల కూర అని చెప్పి. ఓ సో చాలా మందికి తెలియదు కూడా కదా. బేసిక్లీ ఊర్లో ఎక్కువ తింటారు, సిటీస్ లో చాలా మంది తక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే ఓకే. స్టిల్ మనం చూపిస్తే మేబీ ఇప్పటి నుంచి వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడవచ్చు. ఓకే సో నల్ల కూర చేస్తారా? ఓకే ఓకే. మరి నల్ల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నల్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకేనండి. సో దీనికి ముందు మనకి ప్రిపరేషన్ ఏం అక్కర్లేదేమో కదా? లేదండి. సో డైరెక్ట్ ఫస్ట్ నూనె వేసుకుందాం. ఓకే. సో ఈ నల్ల కూర మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా అయితే తెచ్చుకోవాలి, అప్పుడే తీసుకొచ్చి అప్పుడే చేసేయాలి. యా. సో నిల్వ ఉంచితే మనకి ఆ టేస్ట్ అంటే అది బాగోదేమో, అది ఒకలాంటి ఒక స్మెల్ ఉంటుంది. చాలా మంది ప్రిఫర్ చేయరు, ఎవరికి ఇష్టం వాళ్ళే తింటారు. ఉల్లిపాయలు. సో కానీ యాక్చువల్ ప్రాసెస్ లో చేస్తే మనకి కొంచెం లివర్ కి దీనికి పెద్ద తేడా అంతగా అనిపించదు. ఇది ఇంకా ఈజీ అన్నమాట, త్వరగా కుక్ అయిపోతుంది. లివర్ కొంచెం టైం తీసుకుంటుంది. టేస్ట్ వైజ్ గా కొద్దిగా టెక్స్చర్ అది చూస్తే కూడా కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది. సో కొంచెం పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం ఉప్పు వేసుకున్నప్పుడు సో ఇది కూర అంటే మనకు ఆల్మోస్ట్ ఇట్లా దగ్గరికి ముద్దుకూర టైప్ లోనే వస్తుంది. అవునండి, ఇది కుక్ అయిన తర్వాత దగ్గర అయిపోతుంది, నలుపుగా అయిపోతుంది, దానివల్ల నల్ల కూర అంటారు. అదే అదే. సో దీన్ని మనం అంటే మామూలుగా ఇట్లా గ్రేవీ టైప్ లో అట్లా చేసుకోవాలంటే రాదనుకుంటా కదా, ఓన్లీ ఫ్రై ఆర్ కొంచెం ఇగురు టైప్ లో దగ్గరకు. ఇగురు కూడా రాదు, మీకు డ్రై గానే వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు జింజర్ గార్లిక్ అంటే అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం ఫ్లేవర్స్ చేంజ్ చేయడానికి. ఓకే ఓకే. సో జనరల్ గా మనం నార్మల్ ఫ్రైస్ కి ఎలా అయితే వేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం వేగితే మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. సో మేమైతే చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆకుకూరలు ఫ్రిడ్జ్లో ఉంచినా సరే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని తీసుకోకూడదు. ఆకుకూరల్ని ఎంత ఫ్రెష్గా తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల వీటిలోని పోషకాలు తగ్గిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో వేగిపోయినట్టేనా అండి ఇది? ఆల్మోస్ట్. ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాం. ఓకే. ఇంకా కొంచెం ఉప్పు, కారం, ఓకే, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే. సో ఇవన్నీ కలుపుకొని, సో ఇది కూడా ఇంచుమించు మనకు కొంచెం ఆ బ్లాక్ రోస్ట్ చేసుకుంటాం కదా, ఆ టైప్ లో వస్తుందేమో కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నల్ల కూర కొంచెం చేసుకుందాం. దీంట్లో మీరు ఎంతసేపు మీరు బయట పెడితే నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎంత రెడ్ గా, ఎంత సాఫ్ట్ బ్లడ్ కదా కలర్ అంతా మనకి. దీన్ని కొంచెం ఎక్కువ కలపకుండా కూడా, అంటే మరీ ఎక్కువ మ్యాష్ చేయకుండా లైట్ లైట్ గా పైన కలుపుకోవాలి కదా. సడన్ గా చూస్తే ఎవరైనా బీట్రూట్ అనుకునే ప్రమాదం ఉంది. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్ గా వేగుతున్నప్పుడు. సో జస్ట్ ఇది మనకి కలర్ టర్న్ అయితే రెడీ అయిపోయినట్టేనా అండి? అవునండి, త్వరగా కుక్ అయిపోతుంది. అంటే మనకి ఫాస్ట్ గా గట్టిపడిపోతుంది కదా యాక్చువల్ గా. చూడండి. యా, నైస్.
సో ఇందాక చూసిన కలర్ కి ఇప్పటికి అసలు ఏం మ్యాచింగ్ లేదు. సో ఇది సైడ్ డిష్ గా అలా అయితే మనకి చాలా బాగుంటుంది అన్నమాట కదా. బాగా పొడి పొడిగా బాగా వచ్చింది సార్. యా సో అయినా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అది చూస్తున్నాను అనమాట. ఓకే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని సో రెడీ అనమాట. ఓకే చూస్తుంటే బెండకాయలు బెండకాయ ఫ్రై కూడా ఉంది, అదే అనుకుంటున్నా. సో చాలా రకాలుగా భ్రమపడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అలా డిష్ పెట్టేస్తే. అవును. అండ్ ఇది టేస్ట్ కూడా అంటే రెగ్యులర్ గా మనం తీసుకునేది కాదు కాబట్టి కొంచెం సడన్ గా స్ట్రైక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. అవును. సో నల్లకూర రెడీ. రెడీ, సూపర్. ఓకే, మరి నల్లకూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నల్లకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత నల్ల వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నల్లకూర రెడీ. ఓకే, మరి నల్లకూర తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రావు గారు? షూర్ అండి. మీరు ఫస్ట్. ఇది బెండకాయ లాగా ఉన్నాయి. బెండకాయ ఫ్రై, బెండకాయ రోస్టెడ్ గా చేసేస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ లివర్ ఫ్రై చేస్తే కూడా ఎలా ఉంటుంది? సేమ్. యా. సో ఆ కాజం కొంచెం మనము ఇలా రోస్టెడ్ గా చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్. చాలా బాగుంది. ఆ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా దానికి బాగా పట్టేసి మంచి టేస్టీగా. ఆనియన్ కూడా కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసి కొంచెం క్రిస్పీనెస్ ఉన్నది. సో ఇది హ్యాపీగా అంటే నంచుకోవడానికి బాగుంటుంది. రైస్ లో అట్లా మిక్స్ చేసుకున్నా కూడా పొడి పొడిగా తినొచ్చు. టేస్టీగా ఉంది రావు గారు. థాంక్యూ అండి. సో నల్లకూర చాలా బాగుందండి, టేస్టీగా. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.